జ్యోతిష మిత్రులందరికీ శ్రీనివాస ఆస్ట్రో ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ మెడికల్ సైన్సెస్ అకాడమీ తరపున ఆచార్య సముద్రాల స్వాగతం. ఈరోజు మనం కారకత్వాల్లో భాగంగా గ్రహాల కారకత్వాల గురించి పరిశీలన చేద్దాం. మొదటగా రవి. రవి గ్రహాలన్నింటికీ అధినాయకుడిగా చెప్పబడతాడు. బుధుడు, శుక్రుడు, భూమి, గురుడు, శని, యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో ఈ గ్రహాలన్నీ కూడా సూర్యుని చుట్టూ పరిభ్రమణం చేస్తుంటాయని సైన్స్ చెప్తుంది. అయితే సైన్స్ పరంగా చూస్తే సూర్యుని కూడా వాళ్ళు ఒక నక్షత్రంగా పరిగణిస్తారు. కానీ జ్యోతిషంలో సూర్యుడిని ఒక గ్రహంగా భావిస్తారు. ఈ రవి ప్రభుత్వాన్ని, పాలక శక్తుల్ని, అగ్ని, రసాయన శాస్త్రవేత్తలు, ఔషధ విక్రేతలు, ఔషధం, వైద్యుడు, గుండె, రాజకీయ శక్తి, ఎముకలు మొదలైన వాటిని సూచిస్తాడు. అదేవిధంగా పాలక శ్రేణులు, రాజవంశీకులు, ప్రగాఢమైన వాంఛ, వ్యాయామ క్రీడలు, బహుమతులివ్వడం, మతం పట్ల దురభిమానం ఉండడం, నిరంకుశమైన అధికారం, మంత్రివర్గం, నర్తనశాలలు, విద్యావేత్తలు, విద్యా సంస్థలు, అహంభావం, పిల్లలు, కళాశాల, నిరంకుశమైన అధికారం వీటన్నింటినీ రవిగ్రహం తెలియజేస్తుంది. ఈ రవికి శుక్రుడితో గనక సంబంధం కలిగితే విందులు, వినోదాలు, సినిమా తారలు, వినోద పరిశ్రమల్లో నియమితులైనటువంటి వాళ్ళు, రవి అతి ఉన్నత స్థాయిని తెలియజేస్తాడు. కాబట్టి శుక్ర సంబంధము, రవి సంబంధము కలగడం వల్ల ఆ జాతకులు వినోదాల్లో, వినోద క్రీడల్లో, అదేవిధంగా నటన లాంటి కళల్లో ఆరితేరి ఉంటారని చెప్పచ్చు. నటుడు, నటి, మొండి వైఖరి, స్టాక్ మార్కెట్, ఎక్స్చేంజ్, బహిరంగ నీతి నియమాలు, రాజకీయ పదవులు, ఆట స్థలం, విశ్వాసం, ప్రాచీన భాండాగారం, అడవి జంతువులు, దేవదారు మొక్క, జీవశాస్త్రజ్ఞులు, ఆత్మకథలు, అగాధం, బెంజ్మెన్, పేకాట, నేత్రము, నాయకులు, దాల్చిన చెక్క, మొదటి సంతానం, కోడిపుంజు, పగలు, కిరీటాల ఆభరణాలు, మొసలి, సువాసన కలిగినటువంటి మూలికల మొక్కలు, పొదలు, అహం, విజయం, ఎత్తైన ప్రదేశం, ఇబ్బంది కలిగించడం, చక్రవర్తులు, ధమనులు, అడవి గాడిదలు, ఓంకారం, దళారులు, కాలిన గాయం, కుంపటి, ఊపిరి, మెదడు వ్యాధి, ఔదార్యం, తల, ఇంకా పేకాట, చైర్మన్, శతాబ్ద కాలం, నాణేలు, రంగులు, ప్రజాప్రభుత్వాలు, నిబ్బరంగా ఉండడం, ఎడారి, గౌరవ సత్కారాలు, సార్వభౌమత్వం, శరీరంలోని గ్రంథులు, రాజుల కోసం తయారు చేయబడ్డటువంటి బంగారము, ప్రభుత్వ కార్యకలాపాలు, ప్రభుత్వ సేవ, గురుత్వాకర్షణ, ప్రత్యర్థులతో కఠినంగా వ్యవహరించడం, కఠినమైనటువంటి నియమాలు రూపొందించడం, గుండె, ప్రధానంగా రవి గుండెకి కారకుడవుతాడు. గుండె బలహీనత, గుండెలో మంట, వేడి వలన అలసట, గుండె పనిచేసే విధానము, అదేవిధంగా అహంకారం కలిగిన వ్యక్తులు, డేగ, ప్రధాన అధికారి, రాష్ట్ర ప్రధాన అధికారులు, ఆరోగ్యము, మనోవ్యధ, మూర్ఛవ్యాధి, అమరత్వము, ప్రాబల్యము, తెలివితేటలు, షావుకారులు, ద్రాక్ష పండ్లు,
ఎర్రనైన కళ్ళు, మిడిగుడ్లు, అతి తీక్షణమైనటువంటి కంటిచూపు, స్నేహతత్వం, స్నేహితులు, బంగారు పూత, నీటి కాసులు అని పిలువబడే కంటి వ్యాధులు, దీన్ని గ్లకోమా అని పిలుస్తారు కదా, అది, వడదెబ్బ, సాహసాలు, మనోరంజకం, అదేవిధంగా జెరూసలం నగరం, జాతులు, యువరాజులు, కాలేజీ స్కూల్ ప్రిన్సిపల్స్, ప్రభుత్వ ఉపాధి, బంతిపువ్వులు, పాలరాయి, పురుషత్వము, న్యాయాధిపతులు, జీవిత సూత్రాలు, జీవితము, జలగ, నిమ్మకాయ చెట్టు, దివ్యలు, రత్న వ్యాపారాలు, పీయూష గ్రంథి, మిరియాలు, నెమలి, పట్టుదల, వైద్యులు, ముఖాన వచ్చే మొటిమలు, కొలబద్ద, సింధూర వర్ణము, దృష్టి, ప్రాముఖ్యత, ఆత్మగౌరవం, రహస్యం, బియ్యం, ధనధాన్యాలు, కుడికన్ను, ప్రఖ్యాతి పొందడం, చికిత్సా విజ్ఞానం, క్రీడా ప్రాంగణం, ఆహారాన్ని భద్రపరిచి వడ్డించే పురుషులు, పార్కులకు కాపలా కాసేవాళ్ళు, గుండెదడ, రాజమందిరాలు, తాడి చెట్టు, డబ్బు మార్పిడి చేసేవాళ్ళు, వడ్డీ వ్యాపారులు, స్టాక్ మార్కెట్లు, దంతాలు, థియేటర్స్, విలువైన వస్తువులు, వైభవోపేతమైనటువంటి వాహనాలు, చక్కని ముఖాకృతి, ఆక్రోటుకాయ, కిరీటాన్ని ధరించడం, అంగబలం, వివేకం, యవ్వనం, ఇవన్నీ కూడా రవిగ్రహానికి ఉన్నటువంటి సిగ్నిఫికేషన్స్. థ్యాంక్ యూ.